హైదరాబాద్లో ఓ మహిళ తన పాత పూర్వీకుల ఇంటిని పీజీ హాస్టల్గా మార్చింది. ఆ ఇంట్లో 12 గదులున్నాయి. ఒక్కో గదిలో 3 బెడ్లు ఉంటాయి. చాలా మంది విద్యార్థులు, ఉద్యోగులు అక్కడ ఉంటున్నారు. ఆమె వాళ్ళకు టిఫిన్, రాత్రి భోజనం, అవసరమైన వారికి ప్యాక్ లంచ్ కూడా ఇస్తారు. భోజనం ఎంతో రుచిగా ఉండటం వల్ల అందరికీ హోస్ట్. కానీ అక్కడ ఓ ప్రత్యేకమైన నిబంధన ఉంది. నెలలో కేవలం 28 రోజులు మాత్రమే వంట చేస్తారు. మిగతా 2-3 రోజులు అందరూ బయట తినాలి. ఆ రోజుల్లో కిచెన్ కూడా మూసివేస్తారు. ఒకసారి ఆమెని అడిగాం, ఇలాంటి రూల్ ఎందుకు పెట్టారు అని. ఆమె నవ్వుతూ ఇలా అన్నది, మేము కేవలం 28 రోజులకే ఫుడ్ చార్జ్ చేస్తాం. అందుకే వంట కూడా 28 రోజులు మాత్రమే ఉంటుంది. ఇలా ఎందుకు చేస్తారు అని అడిగాం. ఆమె అప్పుడు ఇలా చెప్పింది, మొదట్లో ప్రేమతో వండేదాన్ని, కానీ ఎప్పుడు ఫిర్యాదులే ఎక్కువ ఉండేవి. ఒక్కోసారి ఉప్పు ఎక్కువ, ఇంకోసారి తక్కువ, ఎప్పుడు అసంతృప్తి. అప్పుడు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు 2-3 రోజుల్లో వాళ్ళు బయట తినాల్సి వస్తుంది. అప్పుడు ఇక్కడ వంట భోజనం విలువ అర్థమవుతుంది. తర్వాత మిగిలిన రోజుల్లో ఎలాంటి ఫిర్యాదులు ఉండవు. విలువ తెలియని చోట మనిషిని అసంతృప్తిగా, అలసుగా మారుస్తుంది. మన దేశంలో కూడా కొంతమంది ఇలా ఉంటారు. ఇప్పుడు లోపలే చూస్తారు. అటువంటి వాళ్ళు ఒకసారి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక లాంటి దేశాల్లో కొద్ది రోజులు గడిపితే మన దేశం విలువ తెలుస్తుంది. ఒక సాధారణ మహిళ చెప్పిన గొప్ప జీవన సత్యం ఇది.